హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఆదివారం అరాచకానికి రెడీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఓజీ ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానుల్ని మూవీలో పవన్ పాడిన స్పెషల్ సాంగ్ వీడియోతో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. దీంతో ఓజీ ట్రైలర్ పైన ఎక్సైట్మెంట్ పెరిగిపోవడం సహా సినిమాపై ఉన్న సాలిడ్ హైప్ స్కై లెవెల్ రేంజ్ కి రీచ్ అవుతోంది. ఈ ఆదివారం విడుదలయ్యే ఓజీ మూవీ ట్రైలర్ కంటే ముందుగా పవన్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు సుజిత్. ఓజీలో పవన్ కళ్యాణ్ పాడిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఫ్యాన్ బాయ్ సుజిత్ లిరిక్స్ అండ్ డైలాగ్స్ అందించిన ఈ జపనీస్ హైక్ కి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వాయిస్ యాడ్ అవడంతో ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఓజీ వర్సెస్ ఓమీ ఎనిమిటీ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. మై డియర్ ఓమీ, ఎగిరి ఎగిరి పడుతున్నావు. నీలాంటి వాడిని నేలకెలా దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన ఈ జాపనీస్ హైకు నీకోసమే విను అంటూ పవన్ పాడిన వాషియో వాషి సాంగ్ సినిమాలోని వైలెన్స్ పై క్యూరియాసిటీ పెంచేస్తుంది. జాపనీస్ హైక్ తో ఓమికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని వాషౌట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. దీంతో పాటు ఈ ఆదివారం విడుదలయ్యే ఓజీ ట్రైలర్ కోసం నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఓజీ వచ్చే గురువారం 25న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. పవన్ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోకి పర్మిషన్ అండ్ టికెట్ ప్రైస్ హైక్ కి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ఆల్రెడీ ఏపీలో ఓజీ మూవీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. దీంతో తెలుగు స్టేట్స్ లో ఓజీ సినిమా ఓపెనింగ్స్ పై ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఈ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ సినిమాతో పవన్ కళ్యాణ్ 100 కోట్ల ఓపెనింగ్ సాధిస్తారో లేదో వెయిట్ అండ్ సీ. యాడ్ షూట్ లో ఇంజ్యూర్ అవడంతో కంప్లీట్ రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఎన్టీఆర్. దీంతో స్పీడ్ మీదున్న ప్రశాంత్ నీల్ సినిమా ప్రెజెంట్ షెడ్యూల్ కి సడన్ బ్రేక్ పడింది. మరి ఇంజ్యూర్ అయిన ఎన్టీఆర్ ఎన్ని వారాలు రెస్ట్ మోడ్ లో ఉంటారు? మళ్ళీ ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతారు? ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్న ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కి మైనర్ ఇంజురీస్ అయ్యాయని, తారక్ పక్కటెముకలకు గాయమైనట్లుగా స్పెషల్ నోట్ విడుదల చేసింది ఎన్టీఆర్ అఫీషియల్ టీం. అభిమానులు ఎవరూ టెన్షన్ పడొద్దని చెప్తూ డాక్టర్స్ ఎన్టీఆర్ కి కొన్ని వారాల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేసినట్టుగా పేర్కొన్నారు. దీంతో త్వరలో స్టార్ట్ కావాల్సిన యుఎస్ షెడ్యూల్ కి బ్రేక్ పడినట్లయింది. కర్ణాటకలో కొంత భాగం షూట్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. తారక్ ఇంజ్యూర్ కావడంతో ప్రశాంత్ నీల్ సినిమా ప్రెజెంట్ షెడ్యూల్ ఆగిపోయింది. అంతేకాదు, త్వరలో అమెరికాకు షిఫ్ట్ కావాల్సిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ యుఎస్ షెడ్యూల్ పై ఇప్పుడు డైలమా క్రియేట్ అయింది. డాక్టర్స్ ఏకంగా ఎన్టీఆర్ కి కపుల్ ఆఫ్ వీక్స్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేయడంతో నీల్ ఎన్టీఆర్ మూవీ యుఎస్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని డిస్కస్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ సినిమా యుఎస్ షెడ్యూల్ పై ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు ఎన్టీఆర్. హైదరాబాద్ లోని యుఎస్ కౌన్సిలేట్ కి తారక్ వెళ్లిన ఫోటోల్ని అమెరికా కౌన్సిల్ జనరల్ తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో అని తెలిసి ఎగ్జైట్ అయిన తారక్ అభిమానులు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ తో వరీ అవుతున్నారు. ఈ ఇంజురీస్ నుంచి ఎన్టీఆర్ త్వరగా కోలుకుని తిరిగి సెట్స్ పైకి వచ్చే మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కల్కి 2 నుంచి దీపికా పదుకోన్ ఎగ్జిట్ ఇండస్ట్రీలో బర్నింగ్ ఇష్యూ అయింది. దీనిపై వైజయంతి మూవీస్ నాగ్ అశ్విన్ ట్వీట్స్ వైరల్ అవ్వడంతో ఇప్పుడు అందరి అటెన్షన్ అంతా దీపికా రియాక్షన్ మీదే. మరి కల్కి లాంటి ప్రెస్టీజియస్ సీక్వెల్ చేజారినందుకు దీపికా గిల్ట్ ఫీల్ అవుతుందా, లేక సౌత్ డైరెక్టర్లకి కౌంటర్ ఇస్తుందా? ప్రభాస్ సినిమా నుంచి తప్పుకొని ఏ హీరోతో షూటింగ్ స్టార్ట్ చేసింది? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు దీపికా పదుకోన్. ప్రెస్టీజియస్ సీక్వెల్ కల్కి 2 నుంచి దీపికను తప్పించడానికి రీజన్స్ పై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న టైంలో వాటన్నింటికి తన ఇన్స్టా పోస్ట్ తో మరింత ఫైర్ యాడ్ చేశారు దీపికా పదుకోన్. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ తో రెండో సినిమా కూడా చేజారిందనే గిల్ట్ కూడా లేకుండా కింగ్ మూవీలో షారూక్ ఖాన్ తో నటించడంపై హ్యాపీనెస్ షేర్ చేసుకుంది. అంతేకాదు, సినిమా అంటే అలా ఉండాలి, మూవీ టీం ఇలా ఉండాలంటూ లెక్చర్ ఇస్తోంది దీపిక. షారూక్ ఖాన్
దీంతో కింగ్ సినిమా చేస్తున్న దీపికా పదుకోన్ బాద్షాతో ఆరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవటంపై హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. దీంతో పాటు 18 years బ్యాక్ ఓం శాంతి ఓం సినిమా టైంలో షారూక్ తనకు చెప్పిన పాఠాన్ని ఇన్స్టా పోస్ట్ లో షేర్ చేశారు. సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం, అందులో ఎవరితో చేస్తున్నామన్న విషయాలే సినిమా సక్సెస్ కంటే ముఖ్యమైన అంశాలని షారూక్ చెప్పారని, ఆ మాటలనే తాను కంప్లీట్ గా బిలీవ్ చేస్తానని చెప్పారు. అప్పటి నుంచి తన ప్రతి డెసిషన్ వెనుక షారూక్ పాఠాన్నే పాటిస్తున్నట్లు ట్వీట్ లో మెన్షన్ చేశారు దీపిక. షారూక్ ఖాన్ కింగ్ సినిమాలో దీపిక నటిస్తున్నట్లు గతంలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అనౌన్స్ చేసిన విషయాన్ని తన ఇన్స్టా పోస్ట్ తో కన్ఫర్మ్ చేశారు. అయితే దీపిక తన ఇన్స్టా పోస్ట్ తో కల్కి 2 టీమ్ కి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చిందంటున్నారు బీటౌన్ జనాలు. కల్కి 2 నుంచి తనను తప్పించడం పైనే కామెంట్ చేసిందంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ బర్నింగ్ ఇష్యూకి ఇంతటితో ఎండ్ కార్డ్ పడుతుందా, లేక దీనిపై కల్కి 2 టీమ్ రీకౌంటర్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారంతా. మరి చూడాలి కల్కి 2 నుంచి ఎగ్జిట్ అయిన దీపిక షారూక్ కింగ్ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో. టాక్సిక్ సినిమా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు యష్. ఆల్రెడీ ఒకసారి మూవీ రిలీజ్ డేట్ మార్చిన యష్ ఈసారి టార్గెట్ మిస్ కానంటున్నారు. మరి ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? టాక్సిక్ ఎప్పటికి పూర్తవుతుంది? కేజీఎఫ్ సిరీస్ ల తర్వాత యష్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారంతా. రిలీజ్ సరే, కనీసం మూవీ అప్డేట్స్ అయినా ఇవ్వచ్చు కదా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులకి టాక్సిక్ మూవీ షూటింగ్ స్టేటస్ పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 19కి పోస్ట్ పోన్ అవటంతో డిసప్పాయింట్ అయిన యష్ ఫ్యాన్స్ టాక్సిక్ లేటెస్ట్ అప్డేట్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న యష్ టాక్సిక్ సినిమా ముంబైలో కీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఈ యాక్షన్ సన్నివేశాల్ని హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జేజే ఫెర్రీతో ప్లాన్ చేశారు యష్. ఈ యాక్షన్ మారథాన్ స్కెడ్యూల్ మూవీకి హైలైట్ గా నిలవడమే కాదు, యాక్షన్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ అవుతుందని షూటింగ్ కి ముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు యష్. దీంతో టాక్సిక్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ముంబైలో యాక్షన్ షెడ్యూల్ ముగించుకుని స్పీడ్ మీదున్న టాక్సిక్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. అక్టోబర్ 1st వీక్ నుంచి బెంగళూరులో కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా షూటింగ్ మొత్తాన్ని నవంబర్ ఎండింగ్ కి కంప్లీట్ చేయాలనే కమిట్మెంట్ తో ఉందట టాక్సిక్ టీమ్. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ఇదే స్పీడ్ లో పూర్తి చేసి టాక్సిక్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు యష్. మరి చూడాలి ఈసారి రాఖీ భాయ్ టాక్సిక్స్ తో ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తారో. సాంగ్ షూట్ లో అఖండ 2 రిషబ్ శెట్టి కోసం హృతిక్ రోషన్, సాయి ధరమ్ తేజ్ పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్. రిలీజ్ కి ముందే హోమ్ బౌండ్ మరో రికార్డ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలకృష్ణ అఖండ 2 మూవీకి సంబంధించిన స్పెషల్ సాంగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 మూవీ హిందీ ట్రైలర్ ను హృతిక్ రోషన్ విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 2న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నెల 25న థియేటర్స్ లోకి రావాల్సిన సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా పోస్ట్ పోన్ అప్డేట్ ఇచ్చింది. సీజీ వర్క్ హెవీగా పెండింగ్ లో ఉన్నట్లు త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఇస్తామని ప్రకటించారు మేకర్స్. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టా నటించిన హోమ్ బౌండ్ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 98వ అకాడమీ అవార్డ్స్ కు ఎంపికైంది. నీరజ్ ఖైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కే ర్యాంప్ టీజర్ ఆకట్టుకుంటోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి రానుంది. ప్రదీప్ రంగనాథ్ జూడ్ మూవీ నుంచి విడుదలైన సెకండ్ లిరికల్ బాగుండు పో ఆకట్టుకుంటోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. మోహన్ లాల్ వృషభ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మలయాళం, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ దీపావళికి విడుదల కానుంది. నాగార్జున కెరీర్ లో కల్ట్ క్లాసిక్ ఐకానిక్ మూవీ శివ సినిమాని 4K వెర్షన్ లో నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 1989లో విడుదలైన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. డైరెక్టర్ బుచ్చిబాబు చేతుల మీదుగా ఇట్లు మీ యదవ మూవీ టైటిల్ గ్లిమ్స్ లాంచ్ అయింది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మనసులోని మాట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
అజిత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.